ఇండస్ట్రీలో కూడా అమెరికాను అంత ఫేమస్ అనమాట. ఇంత పెద్ద పెద్ద వ్యక్తి హీరోలని ఆల్ బాస్ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో విడుదలవుతుంది. ప్రపంచంలో చాలా యాక్షన్ ఉంటుంది. ఎట్లా మనకు మన టాలీవుడ్, మన ఇండియా టైప్ హాలీవుడ్ టైప్ ఆఫ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు దానికి ఉన్నా కూడా మించి దాటిపోయేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పేరు శ్రీనివాస అన్న. ఇప్పుడే కూలీ ట్రైలర్ అయితే వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? చాలా కూలీ, మళ్ళీ చాలా రోజుల తర్వాత రైతు కూలీ అనే మాట ఏంటంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది అన్న. కూలీ అనే ఆ మూమెంట్ కానీ, ఇప్పుడు రజనీకాంత్ గారి లుక్ కానీ దానిలో చాలా చాలా బాగుందన్న. 14,400లో కూలీ నెంబర్ ఏది, నీ నెంబర్ ఏది, మూమెంట్ చాలా బాగుందన్న. మళ్ళీ అట్లాగే మన తెలుగు హీరో నాగార్జున గారు కూడా దానిలో కనపడ్డారు. తుపాకీ కాలుస్తుంటే అబ్బా, చాలా రోజుల తర్వాత నాగార్జున గారి లుక్ బాగుందన్న. మరి తెలుగు సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారని బాధ ఒకటి కలిగింది. మరి నాగార్జున గారు ఒక లుక్ అయితే బాగుందన్న. ఇప్పుడు కూలీ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. ఎప్పుడు వచ్చిద్దా అనే ఆనందంగా, ఇంకెప్పుడు వచ్చిందిరా బాబు, డేట్ ఇంకా ఏంది చెప్పలేదని ఒక బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి కూలీ మూవీలో అమెరికన్ ఉన్న స్టార్ హీరో అయితే నటించడం జరిగింది. సో ఈ సినిమా వల్ల వార్ 2కి ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందంటారా? పడచ్చు. ఎందుకంటే ఆల్ బాస్ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో విడుదలవుతుంది. ప్రపంచంలో చాలా చోట్ల రిలీజ్ కాబోతుంది సినిమా. నంబర్ 1 ఇందులో మౌనిక సాంగ్ అన్నప్పుడు చాలా బాగా హిట్ అయింది. ఇదే సాంగ్ అక్కడక్కడ ముక్కలు కూడా వేయడం జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. సాంగ్ కూడా అప్పుడు బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ బయటకు వచ్చి పాడాలనిపించింది. అట్లాగే ఈ సాంగ్ కూడా బయటకు వస్తే ఇంకా పాడతారు, అభిమానులు 4 డైలాగులు చెప్పగలుగుతారు అనిపిస్తుంది. ఓకే, ఈ సినిమాలోనే ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీలో ఒక్క మూవీ కూడా 1000 కోట్ల మూవీ లేదు. ఈ సినిమాతో రజనీకాంత్ 1000 కోట్ల డోర్ దాటింది. రజనీకాంత్ చరిత్రలో ఈ సినిమా చాలా సూపర్ హిట్ అయింది. ఎందుకంటే మనం రీసెంట్ గా ఒక వీడియో చూసాం, రజనీకాంత్ గారు కింద పడ్డారని. ఆ మూమెంట్ గానీ ఆయన ఒక రకంగా అనిపించారు. ఈ రోజు రజనీకాంత్ ని సినిమాలో చూస్తుంటే ఆ నవ్వుతుంటే మళ్ళీ మనసు ఎట్టా అనిపిస్తుంది అంటే, అదే మీసం మెలైరా మామ, మళ్ళీ ఒక హీరో వచ్చాడు, ఒక సినిమా చూపిస్తున్నాడు, చరిత్ర మళ్ళీ చూద్దాం అన్న ఫీలింగ్ కలిగింది. మీ అడ్జస్ట్మెంట్ చూస్తుంటే మీరు రజనీకాంత్ డైరెక్ట్ ఫ్యాన్ లా అనిపిస్తున్నారు, నిజమంటారా? అది ఫ్యానేనన్నా. నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేను రజనీకాంత్ ఫ్యాన్. చాలా సినిమాలు చూశాను, భాషా సినిమా చూశాను. నాకు దానిలో ఆటో ఓడు ఆ పాట చాలా నచ్చింది. సేమ్ అట్లాగే దీనిలో కూలీ అంటే ఒక మూమెంట్ కనపడింది. ఫైనల్ గా మీరు ఈ ట్రైలర్ కి ఇచ్చే ఫైనల్ రివ్యూ ఏమంటారు? సూపర్ అన్న. నువ్వు రేపు పొద్దున ఇప్పుడు వచ్చింది, రిలీజ్ అయ్యి 15 నిమిషాలు అవుతుంది, దాటిపోయి ఉంటుంది నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు దానికి ఉన్నా కూడా మించి దాటిపోయేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ అవుతుంది, కూలీ రిలీజ్ అవుతుంది. మీరు ఏ మూవీకి వెళ్తారు ముందుగా? అయితే జూనియర్ రెడ్డి గారు కొద్దిగా వాయిదా వేసుకుంటే బెటర్ అన్న. అంటే మీరు మూమెంట్ ఉంది కదా, సెలవులు వచ్చేదే 2 రోజులు 3 రోజులు. 3 రోజుల్లో దెబ్బ పడినా పడచ్చు. నెల అటు ఇటుగా వాయిదా వేసుకుంటే బెనిఫిట్ అనిపిస్తుంది. కూలీకి వెళ్తారంటారు? కూలీకి వెళ్దామన్నా. ఓకే, అది అండి ఫస్ట్ మూవీ అయితే కూలీ, సెకండ్ వార్ 2 అంటున్నారు మన అభిమానులు అయితే. థ్యాంక్ యూ. రాజమౌళి సినిమా కోసం మనం తెలుగు ఇండస్ట్రీలో ఎలా వెయిట్ చేస్తామో తమిళ ఇండస్ట్రీలో ఆయన కోసం అంతా వెయిట్ చేస్తారు. రజనీకాంత్ అయినా కానీ, మన కమల్ హాసన్ కానీ, లేకపోతే మన విజయ్ కానీ, అసలు నెక్స్ట్ లెవెల్ మూవీస్ ఉంటాయని ఆయన. ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు కూలీ సినిమా కోసం. ఇంకా నాగార్జున ఎంటర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాగార్జున కానీ, ఉపేంద్ర కానీ, శృతి హాసన్ కానీ, స్పెషల్గా అమెరికన్ బాలీవుడ్లోనైతే ఆయన ఒక లెవెల్, నెక్స్ట్ లెవెల్ పెద్ద స్టార్. మన తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎట్లనో ఇన్ని ఇండస్ట్రీలో కూడా అమెరికాను అంత ఫేమస్ అనమాట. ఇంత పెద్ద పెద్ద వ్యక్తి హీరోలని సినిమా తీసుకుని కదా, ఒక నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా బాగుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ అసలు వింటుంటే చూస్తుంటేనే సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. చాలా ఎక్కువ ఫైటింగ్ సీన్స్ ఉన్నట్టున్నాయి. ఫుల్ యాక్షన్ మూవీ అన్న. లోకేష్ కనకరాజ్ అంటే డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. ఎట్లా మనకు మన టాలీవుడ్, మన ఇండియా టైప్ హాలీవుడ్ టైప్ ఆఫ్ పెడతాడు ఆయన. ఫైటింగ్స్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే మన కొత్తదనం చూపిస్తాడు ఆయన. యాక్షన్ అంటే ఇక్కడ మన ఇండియా యాక్షన్ చూపించాడు, డిఫరెంట్ ఇంటర్నేషనల్ యాక్షన్ చూపిస్తాడు ఆయన. చాలా బాగుంటుంది ఆయన యాక్షన్ మూవీస్ అయితే. మీకు అంటే మొత్తం ఓవరాల్ ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. జస్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిటింగ్ చేస్తున్నా. నాకు కూడా రజనీకాంత్ అంటే చాలా ఇష్టం చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఆయన సినిమాలు చూసుకుంటా మనం పెరిగినాం. అసలు ఆయన ఏజ్కి ఈ టైంలో కూడా ఆయన యాక్టింగ్ చేస్తుందంటే అసలు గ్రేట్. అది చాలా గ్రేట్. అది నాగార్జున విలన్ గా పెట్టారు కదా ఇక్కడ తెలుగు ఆడియన్స్ కి. మొన్న మనకు ఈ సినిమా ఎవరిది, మనది ఇది వచ్చింది కదా మొన్న రీసెంట్లీగా, కుబేరా సినిమాలో కూడా నాగార్జున గారు చేశారు కదా.
ఆయన హీరో కాకుండా సైడ్ రోల్ చేసిండు. అక్కడ ఎంత ఆయన విజయం సాధించిండో ఇందులో కూడా విలన్గా ఆయన తప్పకుండా అంత రికార్డులు అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ వీఆర్ వెల్కమ్ యూ. కూలీ అప్డేట్ వచ్చేసింది. అసలు రజనీకాంత్ గారిని చూస్తే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఓకే, ఒక భాష ప్లస్ భాష ఈజ్ ఈక్వల్ టు కూలీ. రెండు భాషలు చూసినట్టు, రెండు భాషలు డబల్ భాష లేకపోతే త్రిబుల్ భాషనే ఈ కూలీ. సూపర్ గా స్టైలిష్ గా ఇదివరకు ఉన్నటువంటి చిత్రాలంటే మించిన స్థాయిలో రజనీకాంత్ గారి స్టైల్ లేటెస్ట్ ఉంది ఇందులో. ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన సిగరెట్ తాగుతూ చెప్పేటువంటి ఆ విధానం కానీ అస్సలు అదిరిపోయింది. సో పెద్ద పెద్ద హీరోలు అందరూ యాక్ట్ చేస్తున్నారు కదా, సో ఫుల్ కాంబో వచ్చేస్తుంది మనకి. అవును, ఇదివరకు తన ప్రీవియస్ చిత్రం జైలర్లో ఏ విధంగా ఇటువంటి అనేక మంది నటులు ఉండటం ద్వారా ఆయన సూపర్ సక్సెస్ సాధించడం జరిగింది. అదే ఫార్ములాతో ఇప్పుడు ఇక అనేక రంగాల నుంచి కూడా, తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి అమీర్ ఖాన్, వీళ్ళందరినీ కూడా తీసుకొని పాన్ ఇండియా, ఇది పాన్ వరల్డ్ చిత్రం అది. అసలు యాక్చువల్గా ఇండియాలో ఎక్కడ రిలీజ్ చేసినా సరే 100 కోట్లు, ఏ ఫీల్డ్ అయినా ఏ స్టేట్ అయినా సరే 100 కోట్లు మినిమం, ఖచ్చితంగా కూడా మినిమం 100 కోట్లు.